హాయ్ ఎవ్రీబడి, నా పేరు హిమగిరి. ఈరోజు మనం 2024-25 విద్యా సంవత్సరానికి గాను యూడైస్లో ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఏ రకంగా మనం కంప్లీట్ చేయాలి అన్న దాని మీద ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ముందుగా మనం ఎప్పుడు కూడా మనం ప్రతి విద్యా సంవత్సరంలో యూడైస్ సెప్టెంబర్ నెల నుంచి మనం మొదలు పెట్టడం చూసుంటాం. కానీ జూన్ నెల నుంచి యూడైస్ని మనం ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే, ఎవ్రీ ఇయర్ కూడా మనం జూన్లో న్యూ అడ్మిషన్స్ చేపట్టినప్పుడు వాటిని ఆన్లైన్లో ఎంటర్ చేయాలంటే స్టూడెంట్ ఇన్ఫో, అదే చైల్డ్ ఇన్ఫోలో మనం యాడ్ చేసేవాళ్ళం. అలా ఆగస్ట్ 31 వరకు కూడా న్యూ అడ్మిషన్స్ తీసుకొని మనం యూడైస్ స్టూడెంట్ ఇన్ఫోలో మనం ఆగస్ట్ 31 వరకు కూడా యాడ్ చేసి అక్కడ నుంచి మనం సెప్టెంబర్ ఇలాగ అక్టోబర్ నుంచి యూడైస్ని మనం స్టార్ట్ చేసేవాళ్ళం. అయితే రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ విద్యా సంవత్సరం నుంచి మనకి స్టూడెంట్ ఇన్ఫో, అది చైల్డ్ ఇన్ఫోని మనం మెయింటైన్ చేయట్లేదని ప్రకటించిన తర్వాత మరి మనం కొత్తగా అడ్మిట్ చేసుకున్న వాళ్ళు కానీ ఆల్రెడీ చదువుతున్నారు, మరి ఈ ఆన్లైన్లో ఎక్కడ మనం ఎంటర్ చేస్తామనంటే అది వన్ అండ్ ఓన్లీ వన్ ప్లాట్ఫామ్ యూడైస్. ఇకపై నుంచి మనం ఒకటే ప్లాట్ఫామ్ అనమాట, యూడైస్ని మనం ఎంటర్ చేస్తాము. చైల్డ్ ఇన్ఫో అనేది ఇకపై ఉండదు. కాబట్టి మనం ఇప్పుడు మరి కొత్తగా చేరే విద్యార్థిని మరి వెంటనే మనం ఆన్లైన్ చేయాలి. కాబట్టి అందుకు యూడైస్ని మనం ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. అయితే మరి నూతనంగా అడ్మిట్ అయ్యే స్టూడెంట్స్ని యాడ్ చేయాలంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి యూడైస్ మనం స్టూడెంట్ మాడ్యూల్ డాష్బోర్డు చూసుకుంటే 2023-24 సంబంధించిన విద్యార్థుల తాలూకా రోల్ మాత్రమే ఉంది, 1వ తరగతి నుంచి అన్ని తరగతులకు కూడా. సో ఇప్పుడు కొత్తగా 1వ తరగతి విద్యార్థులు మనం ఎన్రోల్ చేయాలంటే ముందుగా గత సంవత్సరం 1వ తరగతి విద్యార్థిని 2వ తరగతికి మనం ప్రమోట్ చేయాలి. అదే ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనమాట. దీన్ని ప్రమోషన్ యాక్టివిటీ అని కూడా అంటాం. మనం ఒక్కొక్క క్లాస్ని మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసుకుంటూ పోతే 1వ తరగతి నుంచి 2వ తరగతికి, 2వ తరగతి నుంచి 3వ తరగతికి, అలా 1వ తరగతి నుంచి పై తరగతికి విద్యార్థులు ఆటోమేటిక్గా ఈ యాక్టివిటీ ద్వారా ప్రమోట్ అవుతారనమాట. అప్పుడే మనం 1వ తరగతి అక్కడ ఖాళీ అవుతుంది కాబట్టి 1వ తరగతిలో నుంచి పిల్లల్ని మనం అక్కడ అడ్మిట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఏ క్లాస్లోకైనా మనం అడ్మిట్ చేసుకోవచ్చు. అందుకు మనం ఇప్పుడు ఇమీడియట్గా ఈ ప్రాసెస్ని మనం ఒక 2 డేస్లో దీన్ని కంప్లీట్ చేయాలన్నమాట. కంప్లీట్ చేస్తేనే మనం కొత్తగా జాయిన్ అయ్యే పిల్లల్ని మనం అడ్మిట్ చేసుకోవచ్చు. అయితే ఇది ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది చాలా సులభం అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్. ఇది మనం వేగంగా కంప్లీట్ చేసుకోవచ్చు. అది ఎలా కంప్లీట్ చేయాలనేది ఒకసారి మనం చూద్దాం. ఇది స్టూడెంట్ మాడ్యూల్ ఓపెన్ చేసేటప్పుడు ఈ రకం కనిపిస్తుంది. ఇందులో యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చర్ కోడ్తో మనం లాగిన్ అయ్యాక మనకి ఈ రకంగా కనిపిస్తుంది అనమాట. ఇలా కనిపించేటప్పుడు ఇక్కడ చూడండి, మనం 2023-24 కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 2024-25ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనండి. ఈ సెలెక్ట్ చేసుకునే ముందు 2023-24లో ఉన్న రోలు కరెక్ట్గా ఉందా లేదా క్లాస్ వైజ్ అని చెక్ చేసుకున్న తర్వాత మనం ఇది క్లిక్ చేయాలి. 2024-25 ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుందని చూడండి. ఇక్కడ సపోజ్ ఈ క్లాస్లో 1 to 5 వరకు ఉన్నాయన్నమాట. ఇందులో 3 క్లాసెస్ ఉన్నాయి. ఇందులో జీరోస్ కనిపిస్తున్నాయి స్టూడెంట్స్. అంటే ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది అవ్వలేదన్నమాట. సో వెంటనే మనం ఇప్పుడు ప్రోగ్రెషన్ యాక్టివిటీ కనుక చేస్తే ఇక్కడ పిల్లలు కనిపిస్తారు. దీనికి ఎక్కడ మనం చేస్తామంటే చూడండి, ఇక్కడ స్కూల్ డాష్ బోర్డ్ని లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అలా మనం చూసుకుంటూ పోతే ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అని ఉంది. సో ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీని క్లిక్ చేస్తే ఇక్కడ వ్యూ సమ్మరీ, ప్రోగ్రెషన్ సమ్మరీ, సెక్షన్ వైజ్, ఫైనలైజ్ ప్రోగ్రెషన్ కనిపిస్తుంది. సో ఒకసారి వ్యూ సమ్మరీ క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మనకి ఇక్కడ పెండింగ్ అని కనిపిస్తుంది. ఎందుకు? మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఇంకా చేయలేదు కాబట్టి. సో అలా చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ గో పైన క్లిక్ చేయాలన్నమాట. గో పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ 1వ తరగతి సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే ఏ సెక్షన్ సెలెక్ట్ చేసుకొని గో క్లిక్ చేస్తాం. గో క్లిక్ చేయగానే ఆ తరగతిలోని పిల్లలందరూ కూడా ఈ రకంగా కనిపిస్తారు. కనిపించేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ పెండింగ్ అని కనిపిస్తుంది. అంటే ఇది ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఇంకా అవ్వలేదు కాబట్టి. సో ఎలాగ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అవ్వాలనేది ఇప్పుడు మనం చూద్దాం.
ఫస్ట్గా ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ ఈ విద్యార్థికి ఎదురుగా ఈ సెలెక్ట్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనం ప్రమోటెడ్, నాట్ పాస్డ్, ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్, డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్, రిపీటర్ బై చాయిస్ ఆర్ సేమ్ క్లాస్ యాజ్ అకాడమిక్ ఇయర్ 2023-24 ఉంది. సో ఇందులో మనకి ఇవి మిగతావన్నీ కూడా పెద్దగా వర్తించవు, ఎందుకంటే మనకి చదివే పిల్లవాడు డ్రాప్అవుట్ లేకుండా 100% రిటెన్షన్తో మరి ప్రమోట్ చేయాలి కాబట్టి మనకి ఇంచుమించు మనకి కంప్లీట్గా ప్రమోటెడ్ అనే మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆర్టీ యాక్ట్ ప్రకారం ఎవరు కూడా డిటైన్ అవ్వకూడదు కాబట్టి. సో ఇక్కడ ప్రమోట్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మార్క్స్ పర్సంటేజ్ వెయ్యాలి గత సంవత్సరం. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం పక్కన ప్రమోషన్ లిస్ట్ తయారు చేసుకున్నది కదా ఆల్రెడీ మనం సమ్మర్లో, ఆ ప్రమోషన్ లిస్ట్ పక్కన పెట్టుకొని ఇక్కడ విద్యార్థికి చివరికి అన్ని సబ్జెక్టులు కలుపుకొని టోటల్ మార్క్స్ పర్సంటేజ్ ఉంటుంది కదా, ఆ పర్సంటేజ్ ఇక్కడ వేయాలి. వేసేటప్పుడు పొరపాటున ఇక్కడ 0 కానీ బిలో 35% కానీ ఇక్కడ ఉంటే నెక్స్ట్ ఈ స్టూడెంట్కి మన ప్రోగ్రెషన్ యాక్టివిటీ అదే మనం ఇంపోర్ట్ కానీ అంటే వేరే స్కూల్కి సపోజ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలన్నా కుదరదు, మనం ఈ స్కూల్లో కూడా ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేయాలన్నా కూడా కుదరదు. కాబట్టి ఖచ్చితంగా ఈ స్టూడెంట్కి మనం మార్కులు వేసేటప్పుడు మాత్రం అది కరెక్ట్గా వేయాలి. అలాగే అటెండెడ్ డేస్ 220 వర్కింగ్ డేస్కి లాస్ట్ ఇయర్లో ఎన్ని రోజులు అటెండ్ అయ్యాడు అనేది మనం ఇక్కడ ప్రమోషన్ చూసి వేయాలన్నమాట. ఈ విద్యార్థి 201 రోజులు అటెండ్ అయ్యారు. సో తర్వాత ఇక్కడ మనం ఇక్కడ ఎప్పుడైతే ప్రమోటెడ్ అని సెలెక్ట్ చేస్తామో ఆటోమేటిక్ ఇక్కడ 2వ తరగతి మారుతుంది. చూడండి, ఇక్కడ ఈ విద్యార్థికి మనం ఇంక సెలెక్ట్ చేయలేదు కాబట్టి 1వ తరగతి కనిపిస్తుంది, కానీ విద్యార్థికి ఆల్రెడీ మనం ప్రమోటెడ్ అని చూపించాం కాబట్టి 2వ తరగతి చూపిస్తుంది. అలా కాకుండా సపోజ్ నాట్ పాస్ అని చూపించారనుకోండి, అక్కడ 1వ తరగతి ఉంది, ఎందుకు పాస్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ 1వ తరగతి చదవమని. సో ఇక్కడ అలాంటి పరిస్థితి మనకి ఇక్కడ ఉండదు కాబట్టి ప్రమోటెడ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 2వ తరగతి కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ సెలెక్ట్ ఇక్కడ ఆప్షన్లో 2 ఉన్నాయి, స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూలు, లెఫ్ట్ స్కూల్ విత్ టీసీఆర్ వితౌట్ టీసీ అని ఉంటుంది. ఒకరంటే వేరే స్కూల్కి వెళ్ళిపోయి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, కానీ మన స్కూల్లో ఉండేటప్పుడు మాత్రం స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అనేది తీసుకోవాలి. ఈ రెండోది లెఫ్ట్ స్కూల్ అనేది మ్యాక్సిమం 5th క్లాస్ పిల్లలకి మనం వర్తిస్తుంది, ఎందుకంటే ఈ స్కూల్లో 5th క్లాస్ వరకే చదివే అవకాశం ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్ 5th చదివిన వాళ్ళు 6th క్లాస్కి వెళ్ళాలి కాబట్టి ఆ విద్యార్థులకు మాత్రమే అప్పుడు లెఫ్ట్ స్కూల్ విత్ టీసీఆర్ వితౌట్ టీసీ మనం సెలెక్ట్ చేస్తాం. కాదు కాబట్టి ఇక్కడ 5th కాదు కాబట్టి స్టడీయింగ్ సేమ్ స్కూల్ అంటాం. ఎవరైనా పిల్లవాడు మధ్యలో వెళ్ళిపోతే అప్పుడు ఏ క్లాస్ అయినా సరే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం సేమ్ స్కూల్ తీసుకున్నాము, అలాగే సెక్షన్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ సెక్షన్ తీసుకొని ఇక్కడ అప్డేట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇలా డైలాగ్ బాక్స్ వస్తుంది, స్టూడెంట్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని. సో దీన్ని ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ డన్ అని మారుతుంది. చూడండి, ఈ తర్వాత స్టూడెంట్ పెండింగ్ ఉంది కానీ ఈ స్టూడెంట్ డన్ అని ఉంది. సో ఈ రకంగా ఇక్కడ క్లాస్ వైజ్ అలాగే ఇక్కడ 1-2 సెక్షన్లు ఉంటే ఏ బి ఉన్న సెక్షన్ వైజ్ కూడా మనం సెలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్క పిల్లవాడికి ఇలా ఈ ప్రమోషన్ లిస్ట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఎంటర్ చేసి అప్డేట్ చేస్తుండాలి. ఈ పిల్లలందరికీ చేసిన తర్వాత ఈ క్లాస్ సంబంధించి ఇక్కడ ఫైనలైజ్ అని అడుగుతుంది. అంటే ఒక క్లాస్లోనూ ఒక సెక్షన్, ప్రతి సెక్షన్కి లాస్ట్లో ఫైనలైజ్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసామనుకోండి కంప్లీట్గా ఫైనలైజ్ అయిపోతుంది అనమాట ఆ క్లాస్కి. అలాగే నెక్స్ట్ 2nd క్లాస్ తీసుకుంటే ఇక్కడ ఏ సెక్షన్, అలాగే నెక్స్ట్ 3rd క్లాస్ తీసుకుంటే అలాగే ఈ ఏ సెక్షన్లో మనం అలాగే ప్రతి క్లాస్ కూడా ఇలా మనం చెక్ చేసుకుంటే వెళ్ళాలి. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 3rd క్లాస్లో ఇక్కడ పిల్లలు ఏమీ లేరు. అయితే ఇక్కడ మనం లాస్ట్ ఇయర్లో చాలామంది హెచ్ఎంస్ చేసినటువంటి చిన్న మిస్టేక్ ఏంటంటే ఒక క్లాసులో ఏబిసి 3 సెక్షన్లు ఉండి ఒక ఏ సెక్షన్లో ఉన్న పిల్లలు ఉంటే ఆ ఏ సెక్షన్ మాత్రమే ఫైనలైజ్ చేశారు, బీసీ సెక్షన్లో పిల్లలు లేరని చెప్పి ఫైనలైజ్ చేయడం పోవడం వల్ల ఆ స్కూల్ ఎంటైర్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ కాలేదనమాట. సో ఇక్కడ అలా చేయకూడదు. 0 పిల్లలు ఉన్నా కూడా ఇప్పుడు సపోజ్కి ఈ క్లాస్లో 0 ఉన్నారు అయినా కూడా ఇక్కడ ఫైనలైజ్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ చేస్తే అలా ఓకే అని వస్తుంది. ఇలా ప్రతి క్లాసు ప్రతి సెక్షన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకొని వారికి ఫైనలైజ్ అనేది క్లిక్ చేయాలి, ఫైనలైజ్ చేయాలి. చేసిన తర్వాత లాస్ట్లో
మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్తే ఇక్కడ చూడండి ఫైనలైజ్ ప్రోగ్రెషన్ ఉంది కదా, ఈ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అనేది అన్ని క్లాసుల్లో అన్ని సెక్షన్లు అయిపోయిన తర్వాత, అంటే ఫైనలైజ్ అయిపోయిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీన్ని టిక్ చేస్తే, ఇక్కడ సబ్మిట్ చేస్తే ఈ స్కూల్కి సంబంధించి ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అనేది అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మనకి స్టూడెంట్ ఇన్ఫో అనేది లేదు, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ ఉంది, యూడైస్ మాత్రమే ఉంది. సో ఈ యూడైస్ ఒకటే ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి మనం డేటాని ఖచ్చితమైనటువంటి డేటాని ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఖచ్చితమైన డేటాని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాస్త లేట్ అయినా సరే అక్కడ మనం ప్రమోషన్ లిస్ట్ పక్కన పెట్టుకొని అంత ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ డేటాను మనం ఎంటర్ చేయాలి. కానండి ఈ స్టూడెంట్ ఇన్ఫో లేదు కాబట్టి మనకి ఇక్కడ యూడైస్కి స్టూడెంట్ ఇన్ఫోకి కంపారిజన్ అని అలాంటివి ఏమీ ఇంకొండవు కాబట్టి మన ఇక్కడ ఈ డేటా యూడైస్ ఉంది కాబట్టి ఈ డేటా అనేది మనం సరైన డేటా కంప్లీట్ చేసుకొని ఒక 2 డేస్లో మనకి కంప్లీట్ చేయమని చెప్పున్నారు కాబట్టి, ఎందుకంటే వెంటనే కంప్లీట్ చేసామనుకోండి ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఇప్పుడు ప్రస్తుతం ఏ క్లాస్లో ఉన్న విద్యార్థులు ఆ క్లాస్లో ఉంటారు, కొత్తగా వచ్చే పిల్లల్ని మనం ఆ క్లాస్లోకి డైరెక్ట్గా అడ్మిట్ చేసుకోవచ్చు. మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేయకుండా ఏ పిల్లవాడిని కూడా మనం యాడ్ చేయలేము, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి 2 రోజుల్లో దీన్ని కంప్లీట్ చేస్తారనేసి ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.